ప్రశాంతంగా ఉన్న కరీంనగర్లో ఏమి చేస్తా ఉన్నారు? ఈ వెపన్స్ ఏంది, గన్ కల్చర్ ఏంది? ఎగ్జాక్ట్లీ 5 days బ్యాక్, ఎగ్జాక్ట్లీ ఇక్కడ నుంచి 5 days బ్యాక్ వెపన్స్ తోని పిఎంజే జ్యువెలర్స్ లో ఫైరింగ్ అవుతుంది. మళ్ళా ఎగ్జాక్ట్లీ 3 రోజులు అయిపోయిన తర్వాత వెపన్ తోని బెదిరియడం ఏందండి? అసలు ఏం జరుగుతుంది కరీంనగర్లో? ఏం జరుగుతుంది? ఈ యూపీఓలు వచ్చుడేంది, బీఆర్ఓలు వచ్చుడేంది, వెపన్లు పెట్టుడేంది, డైరెక్ట్ గా బెదిరియడం ఏంటిది? దానికి పోలీసు ఏమైనా గడ్డి బీక్తుందా అని మేము అడుగుతా ఉన్నాం. ఇంకా కూడా రేవంత్ రెడ్డి గారు కావచ్చు, బండి సంజయ్ గారు కావచ్చు, కేంద్ర హోంమంత్రి అయిన బండి సంజయ్ గారు కావచ్చు, రాష్ట్రంలో హోంమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కావచ్చు, ఏమి పీకుతున్నారు? గడ్డి పీకుతున్నారా మీరని మేము అడుగుతా ఉన్నాం. గుర్రాల పళ్ళు దోముతున్నారా అని అడుగుతా ఉన్నాం. ఏం నడుస్తుంది కరీంనగర్? అసలు నాకు చాలా షాకింగ్ గా ఉన్నది, నిజంగా భయంగా ఉంది. ఏం పోతుంది, ఎటు పోతుంది, అసలు మన లా అండ్ ఆర్డర్ అనేది ఎటు పోతుంది? దీని మీద మాట్లాడండి. అసలు ఒక ప్రముఖ హైకోర్టు న్యాయవాది ఖలీద్ అనే పేరు, చాలా పెద్ద న్యాయవాది అయినా, మామూలు మనిషి కాదైనా, వన్ ఆఫ్ ద సీనియర్ కౌన్సిల్స్ హైకోర్టులో. వెపన్లు పెట్టి యూపీ నుంచి వచ్చి చంపేస్తామని కరీంనగర్ నడ్డుబోటున మొన్న ఫైరింగ్ అవుతుంది, అలుగునూరు చౌరస్తాలో ఇది అవుతుంటే వీళ్ళు ఏం చేస్తున్నారు? మరి ఇది అయిన ఇన్సిడెంట్ ని ఇప్పటిదాకా సిపి గారు ప్రెస్ మీట్ పెట్టి ఎందుకో చెప్పలేదు? నేను ఇవాళ ఖచ్చితంగా మా కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను. ఆ దొంగల్ని ఇప్పటిదాకా ఎందుకు పట్టుకోలేదు అని మేము అడుగుతా ఉన్నాం. ఇలా దొంగల్ని ఇప్పటిదాకా పట్టుకోకుండా రాష్ట్రం దాటించినందుకు చేసినట్టు లా అండ్ ఆర్డర్ టోటల్ గాడి తప్పినందుకు ఖచ్చితంగా సిపి గారిని సస్పెండ్ చేయాలి. ఇలా కరీంనగర్ 2 టౌన్ సిఏ గారిని సస్పెండ్ చేయాలి. వెంటనే కొత్త ఆఫీసర్లను ఇక్కడ నియమించాలి. ఖచ్చితంగా ఈ దొంగల్ని పట్టుకోవాలి. వీళ్ళతోని కాదు, నేను చెప్తున్నాను, వీళ్ళతోని కాదు. మీరేదో కౌశిక్ రెడ్డి క్రెడిట్ వస్తుంది, బీఆర్ఎస్ పార్టీ క్రెడిట్ వస్తుంది. అరే క్రెడిట్ నాకు వద్దా అని క్రెడిట్ మీరే తీసుకోండి. నాకు కావాల్సింది మా కరీంనగర్ జిల్లాలో ప్రజలై క్షేమం కావాలి, వాళ్ళు ప్రశాంతంగా బతకాలని కోరుకుంటున్నా. ఇలా కరీంనగర్లో ఉన్న వ్యాపారస్తులు అందరూ భయపడతా ఉన్నారు. నాకు కరీంనగర్లో ఉన్న బ్యాంక్ మేనేజర్లు అందరూ ఫోన్ చేస్తా ఉన్నారు, అన్ని బ్యాంకులు. సార్ మాకు చాలా భయం అవుతుంది, మా బ్యాంకులో క్యాష్ ఉంటుంది, ఇట్లా ఉంటే పరిస్థితి మేము కరీంనగర్లో ఎట్లా బతకాలి అని భయపడతా ఉన్నారు బ్యాంక్ మేనేజర్. చాలా మంది వ్యాపారస్తులు మాట్లాడుతూ ఉన్నారు నాకు, సార్ లా అండ్ ఆర్డర్ మొత్తం గాలి తప్పిపోయింది, నిజంగా మేము వ్యాపారం చేయాలంటే మాకు భయం అవుతా ఉంది, మేము ఎట్లా కరీంనగర్ పట్టణంలో వ్యాపారం చేయాలి ఎట్లా అని భయపడుతున్నాం. ఇలా కరీంనగర్ పట్టణంలో ఉన్న ప్రజలు, ఇలా కరీంనగర్ జిల్లాలో ఉన్న ప్రజలు అసలు ఇళ్ల నుంచి వాళ్ళ ఉన్న చిన్న చిన్న జ్యువెలరీయో క్యాషో, చిన్నపాటు క్యాష్ మధ్యతరగతి వాళ్ళు పెట్టుకోనికి, సార్ మాకు చాలా భయంగా ఉంది, మేము ఏం చేయాలనో అర్థమైతలేదు, కొంచెం మీరు ఇంకా గట్టిగా మాట్లాడండి, దయచేసి గట్టిగా మాట్లాడండి అన్నా అని ఇలా వాళ్ళు ఫోన్ చేసి చెప్పే పరిస్థితికి ఇలా కరీంనగర్లో ఉన్నది. ఇవి పట్టించుకోకుండా, లా అండ్ ఆర్డర్ పట్టించుకోకుండా రేవంత్ రెడ్డి గారు నిద్రపోతున్నట్టు, ఇలా బండి సంజయ్ గారు నిద్రపోతున్నట్టు ఇవి మీరు మాట్లాడండి. ఎస్ బండి సంజయ్ గారు, మీరు పార్లమెంట్ సభ్యులు, మీ సహచర ఎమ్మెల్యే, నేను మాతో పాటు మొత్తం అందరు ఎమ్మెల్యేలను పిలువురి. మీరు హోంమంత్రిగా ఉన్నారు, మేము పిలుస్తున్నాం, మేము ఫోన్ చేస్తున్నాం, నేను కానీ మా గంగ్లా కమలాకర్ గారు కానీ ఫోన్ చేసి రివ్యూ మీటింగ్ పెట్టమంటే వాళ్ళు ఎట్లా పెట్టరు. మీరు రివ్యూ మీటింగ్ పెట్టండి, పిలవండి. ఎమర్జెన్సీ మీటింగ్లో బండి సంజయ్ గారు ఇలా కరీంనగర్ హెడ్ క్వార్టర్లో మీరు పెట్టండి. అందరు 7 ఎమ్మెల్యేలను పిలవండి, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను పిలవండి, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను పిలవండి, బీజేపీ పార్టీ నుంచి మీరున్నారు, రాండి, రేపు రివ్యూ మీటింగ్ పెడదాం. మన కరీంనగర్ జిల్లా ప్రజల శాంతి భద్రత కంటే ఇంపార్టెంట్ ఏది కాదు. అందరం కలిసి ఇలా రివ్యూ మీటింగ్ పెట్టుకుందాం, రాండి. ఇలా జిల్లా మంత్రులైన శ్రీధర్ బాబు గారు, పొన్నం ప్రభాకర్ గారు, లక్ష్మణ్ గారు, మీరు కూడా రాండి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గాలి కొలదేసిర్రు. పెద్దపల్లిలో దుండగులు పెద్దపల్లిలో ఉంటారు. ఇలా వీళ్ళు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతారు ప్రభుత్వంలో. ఇలా పెద్దపల్లిలో ఆ లాడ్జ్లో దుండగులు వనుకుంటారు, ఆడ స్కెచ్ చేసిపోతారు. మళ్ళా ఆడ ఉన్న మంత్రి శ్రీధర్ బాబు గారు, ఇలా జగిత్యాల్లో ఉన్న ధర్మపురి లాడ్జ్ నుంచి వస్తారు, ఆడున్న మంత్రి లక్ష్మణ్ కుమార్ గారు, ఇలా కరీంనగర్ జిల్లాలో ఉన్న పొన్నం ప్రభాకర్ గారు. ముగ్గురు మంత్రులు, ఒకరు కేంద్ర మంత్రి, 4 మంత్రులు ఉంటుంది. ఇంత పెద్ద ఇన్సిడెంట్ అవుతుంది, ఒక రివ్యూ మీటింగ్ ఉండదు, ఒక కథ ఉండదు, ఏం మాట్లాడడానికి ఉండదు.
కాంగ్రెస్ వాళ్ళు వస్తారు, నాలుక చీరేస్తాము, మాకు చీరనికి రాదేమో, మీ ఒక్కరికే చీర వస్తుంది కావచ్చు. నాలుక చీరుడు మీరు మాది కాదు. రేపు ఎన్నికలు వస్తే ప్రజలు మీ నాలుకలు చీరడానికి సిద్ధంగా ఉన్నారు. కరీంనగర్ జిల్లాలో ప్రజలు బిడ్డ నోరుగుంది కదా అని ఇష్టం ఉన్నట్టు మీరు మాట్లాడు బంద్ చేయండి. ఫస్ట్ ప్రజల గురించి మాట్లాడు. ఇలా కరీంనగర్ జిల్లాలో ఉన్న ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్న ప్రజలు మొత్తం భయాందోళన అయ్యి పరిశానంగా ఉంటే ఇలా ఒక్క రివ్యూ మీటింగ్ పెడతలేరు. నేను మంత్రులను కూడా కోరుతున్నా, ఇలా కాంగ్రెస్ పార్టీ మంత్రులని బండి సంజయ్ గారిని ఇలా ఉన్న వాళ్ళందరు శాసనసభ్యులను పిలిచి అందరూ జిల్లాల సిపిలని ఎస్పీలను పిలిచి రివ్యూ మీటింగ్ పెట్టుకుని ఏం జరుగుతుంది అసలు కరీంనగర్ జిల్లాలో, అసలు వెపన్స్ అనేది ఎట్లొస్తున్నాయి కరీంనగర్ జిల్లాలో. ఇదేమైనా ఎన్నికటి కాలమా? ఇన్సిడెంట్ అయిన 4 days లో మళ్ళీ వెపన్లు పెట్టి బెదిరిస్తారా అండి? ఎటు పోతుంది అసలు? ఆ న్యాయవాది ఎవరు అనేది మీరు ఎంక్వైరీ చేయండి. ఆ న్యాయవాది బ్యాక్గ్రౌండ్ కూడా మీకు తెలుస్తుంది, ఎంత పెద్ద మనిషి, ఎంత పెద్ద న్యాయవాది అని. ఇది మాత్రం కరెక్ట్ కాదు. కరీంనగర్ జిల్లా పూర్తిగా గాడి తప్పుతుంది. లా అండ్ ఆర్డర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా పక్షాన, ప్రతి యువకుని పక్షాన, ప్రతి మహిళా పక్షాన, ప్రతి రైతు పక్షాన, ప్రతి తాత పక్షాన, ప్రతి యువకుని పక్షాన, ప్రతి అవ్వ పక్షాన ఇలా నేను ఈ ప్రభుత్వానికి మా గొంతుగా, మా కరీంనగర్ జిల్లా గొంతుగా మీకు వినిపిస్తా ఉన్నాను. పరిస్థితి మంచిగా లేదు. దయచేసి ఇది మీరు వెంటనే అదుపులోకి తీసుకోకపోతే మాత్రం మళ్ళా ఏదన్నా ఇన్సిడెంట్ అయ్యే ప్రమాదం ఉంది. మీరు లైట్ గా తీసుకోకండి. ఇలా మీరు నాకాబందో నాపాబంద్ చేసిన తర్వాత, ఇలా జల్లెడు పట్టిన తర్వాత వెపన్స్ అనేవి కరీంనగర్ లో ఎట్లా వస్తున్నాయి? 5 వెపన్లు పెట్టి ఫైరింగ్ చేస్తారు, 4 వెపన్ పెట్టి బెదిరిస్తారు. అంటే 9 వెపన్లు, ఇల్లీగల్ వెపన్స్ ఎట్లా వస్తున్నాయి కరీంనగర్ లోపల? అసలు మాకు కూడా అనుమానం వస్తుంది. మా మీద ఎవడన్నా రెక్కి నిర్వహిస్తున్నాడా? కౌశిక్ రెడ్డి మీద రెక్కి నిర్వహిస్తున్నారా? ఇలా కమలాకర్ గారి మీద రెక్కి నిర్వహిస్తున్నారా? మా రవిశంకర్ గారి మీద రెక్కి నిర్వహిస్తున్నారా? మా రసమయ్య బాలకిషన్ గారి మీద రెక్కి నిర్వహిస్తున్నారా అని నాకు కూడా అనుమానం వస్తూ ఉంది. ఇది చాలా సీరియస్ ఇష్యూ. దిస్ ఈజ్ ల్యాబ్ ఆఫ్ సెక్యూరిటీ మ్యాన్. అసలు మీరేదో ఇది ఈజీగా తీసుకోవాల్సిన పని లేదు. పక్కా ఏదో ఇన్సిడెంట్ మళ్ళీ ఇదే పోలీస్ ఆఫీసర్ల మీద గిట్లా మీరు రివ్యూ మీటింగ్ పెట్టకపోతే మళ్ళా లా అండ్ ఆర్డర్ అనేది తప్పే ప్రమాదం చాలా చాలా సీరియస్ గా ఉంది. నేను ఒక్కటే అడుగుతా ఉన్నా, 4 రోజులైతే దొంగలు దొరకరా అండి? దర్జాగా ఇలా పోతా ఉంటారు, దర్జాగా 3 గంటల సేపు బైక్ మీద పోతా ఉంటే ఇలా మొత్తం ఎక్కడ పోలీసుని అక్కడ అలర్ట్ చేయరా? అసలు కరీంనగర్ జిల్లాలో ఉన్న సిపి ఫైరింగ్ అయిన ఇన్సిడెంట్ దగ్గర గంట సేపు తర్వాత పోతారా? ఫుటేజ్ రిలీజ్ చేసి ఆయన పోయింది టైమింగ్ రిలీజ్ చేయరా? ఫుటేజ్ ఎప్పుడు లోపలికి పోయిండు? ఏం చేస్తా ఉన్నా? ఇప్పుడు ఏమనుకుంటారు మాట్లాడితే? నేను సిపి గారి మీద కోపంతోనో సిపి గారి మీద పంచాయతీతోనో నేను మాట్లాడతలేను. నేను ప్రజల పక్షాన, ప్రజల సెక్యూరిటీ గురించి నేను మాట్లాడతాను. నాకు ఎవరితో నా పంచాయతీ లేదు. నా పంచాయతీ నా హుజురాబాద్, నా కరీంనగర్ జిల్లా ప్రజల, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజల ఇవాళ సేఫ్టీయే మాకు ముఖ్యం. ఆ సేఫ్టీ లేకపోతే మా కరీంనగర్ జిల్లాలో ఉన్న వ్యాపారస్తులు రేపు ఐటీ పెట్టడము, రేపు బిజినెస్ మొత్తం పడిపోతుంది. రేపు కొత్తగా వచ్చే ఐటీ కంపెనీస్ కావచ్చు, కొత్తగా ఇన్వెస్ట్ చేసే ఇన్వెస్టర్స్ కానీ మా కరీంనగర్ జిల్లాకి రాకపోతే మా కరీంనగర్ జిల్లా ఎట్లా బాగుపడుతుంది? సేఫ్టీ లేకపోతే రేపు వ్యాపారస్తులు ఎవరొచ్చి వ్యాపారం చేయాలి? ఇది ఏ పద్ధతి? బండి సంజయ్ గారు, మీరు దయచేసి మీకు దండం పెట్టి చెప్తా ఉన్నాం, మీరు కేంద్ర హోంశాఖ మంత్రివర్యులు, మీ కిందనే తెలంగాణ కూడా వస్తుంది. ఇది మీ పార్లమెంటు. దయచేసి మీరు వెంటనే వాళ్ళు అధికార పక్షం ఉన్నోళ్ళు వాళ్ళకి సొయ్యి లేకపోతే ప్రతిపక్షంలో రాష్ట్రంలో ఉన్న మనకైతే సొయ్యి ఉండాలి కదా. వాళ్ళు పెట్టకపోతే మీరు పెట్టు రివ్యూ మీటింగ్, మేము వస్తాం కదా. మీకు సపోర్ట్గా వచ్చేది మేము కూడా వస్తాం కదా. అడుగుతాం కదా పోలీస్ ఆఫీసర్ రివ్యూ మీటింగ్లో ఏం నడుస్తుంది, ఎటు పోయింది, ఈ వెపన్స్ అనేవి ఎందుకు వస్తున్నాయని. వాళ్ళు ఇలా గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు రివ్యూ మీటింగ్ పెట్టకపోతే మీరు పెట్టు రివ్యూ మీటింగ్. ఇలా మీరు కేంద్ర హోంశాఖ మంత్రిగా ఇలా మీకు పెట్టే ప్రతి అధికారం ఉంది, ప్రతి ఆఫీసర్ని పిలిచే అధికారం మీకుంది. ఇలా పెట్టండి. రేపు కరీంనగర్ జిల్లాలో ఇలా పెడతారా, రేపు పెడతారా, పెట్టండి. ఎల్లుండి పెడతారా, పెట్టండి. అందరు నలుగురిని ఈ జిల్లాలో ఉన్న జగిత్యాల ఎస్పీ గారిని పిలవండి, ఇలా పెద్దపల్లి ఎస్పీ గారిని పిలవండి, కరీంనగర్ సిపిని పిలవండి, సిరిసిల్ల ఎస్పీని పిలవండి, అందరు పోలీస్ ఆఫీసర్ని పిలవండి. అసలు ఏం నడుస్తుంది కరీంనగర్లో, ఎందుకు వస్తుంది అని పెట్టండి. మీరు అందరు ఎమ్మెల్యేలను మీరే ఇన్వైట్ చేయరు.
అధికారంలో ఉన్న రేవంత్ రెడ్డి గారు పెట్టకపోతే మీరు పెట్టండి. ఇది మన పార్లమెంట్ కదా, ఈ కరీంనగర్ మన ఊరు కదా, కరీంనగర్ పట్టణంలో అయింది మన పట్టణంలో మన దగ్గర అవుతున్నాయి కదా. ఇలా 9 ఇల్లీగల్ వెపన్స్ కరీంనగర్లో ఉన్నాయి మన పట్టణంలో కదా. ఎందుకు పెట్టరు బండి సంజయ్ గారు? దీని మీద బాధ్యత లేదా? పనికిరాని ముచ్చట్లు మాట్లాడు బంద్ చేయరి, పనికిరాని ముచ్చట్లు బంద్ చేయరు. సబ్జెక్ట్ ఉంటే మాట్లాడరు, సబ్జెక్ట్ లేకపోతే మూసుకొని ఇంట్లో వండు. మీరు కేటీఆర్ గారు మాత్రం విమర్శిస్తే ఊకునే ప్రసక్తి లేదు. ఎస్ బరాబర్, కేటీఆర్ ఇస్ అ బ్రాండ్, కేటీఆర్ ఇస్ అ బ్రాండ్.